విన్నారుగా, అసలు పేరు కాంచనమాల, ముద్దు పేరు కంచు. మనకి తెలిసిందే పంచు. మనతో పెట్టుకుంటే దంచో దంచు. తెలిసిందమ్మా. ఏయ్ రంగా, దానికి చెప్పు రాంగ్ గేరేసిందని ముసల్దని వదిలేసా. లేదంటే ఈ పాటికి అంబులెన్స్ లో ఆక్సిజన్ పీలుస్తూ వెళ్లేది. అక్క అక్క ఏంట్రా లేటు? సారీ అక్క, లేట్ అయిపోయింది. వెళ్దాం పదండి. నువ్వు రావడం లేట్ అయ్యేసరికి అదే నువ్వు అనుకుని కెలికానే. అందరూ నాకు భయపడితే నేను దానికి భయపడతా. అది పేరుకు తగ్గట్టే వీరకంచు. నీ అదృష్టం బాగుంది కాబట్టే వదిలేసింది. లేదంటే నాతో మర్డర్ చేయించడం కాదు, దాని చేతిలో నువ్వు మర్డర్ అయిపోయేదానివి. సరే, ఇంతకి నేను ఎవరిని మర్డర్ చేయాలో చెప్పు. రా చూపిస్తాను. పదండి. రామ్మా. నేను కురకలేను మామ. నేను మాత్రం కాళ్ళకు చక్రాలు కట్టుకున్నానా? నా వల్ల కాదు. మరి ఏం చేద్దాం మామ? అనసూయ చంపేదాకొచ్చిందంటే మనల్ని వదలదు. అది మనల్ని పట్టుకున్న లోపు ఈ డబ్బును ఎక్కడ దాచాలి. ఇప్పుడు ఏడ దాచిపెడదాం మామ? అదే ఆలోచిస్తున్నానే. అదిగో ఆ రాక్షసి వచ్చేస్తుంది. ముందెక్కడ దాక్కుందాం. పద పదవే. పద, ఆ షాప్లోకి వెళ్దాం. పద. ఇదిగో ముసలాడా. ఏంటే ముసల్దానా? ఈడు నాకు తగ్గట్టే ఉన్నాడే. అవును. ఇటువైపు ఎవరైనా వచ్చారా అంకల్? చూడలేదాంటీ. మీరుండండి. ఏయ్, ఓ పాప దాని మామ ఇటువైపే వచ్చారు. వాళ్ళనేమైనా చూసావా? చూశాను. చెప్పకురా, చెప్పకు మనం చెప్పకు. రావటం చూడలేదు కదా, ఎలా చెప్తాడు? అడిగితే మాట్లాడవేంటి? వాళ్ళు ఇటెళ్ళారు. వాళ్ళకి నచ్చిన వైపు వెళ్ళారు. నచ్చిన వైపా అంటే ఇటు? వాళ్ళు వెళ్ళిన వైపు. వాళ్ళు ఎటెళ్ళారు బాబు? నేను చూసిన వైపు. ఉండండి, ఇలా చెప్పరా వీడు. ఇదిగో అయ్యా, వాళ్ళు ఎటు వెళ్ళారో చెప్తే నేను డబ్బులు ఇస్తాను. వాళ్ళకా నాకా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,